Sorry. I was in mute అనమాట. Are you able to hear me now? Yes. Okay. Sorry, I was in. Yes, అన్న. Okay. నేను చెప్తాను అంటే మనకి స్కాటర్ ప్లాట్ చార్ట్ వచ్చేసరికి ఏంటంటే సో స్కాటర్ ప్లాట్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఫస్ట్ స్కాటర్ ప్లాట్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే 2 మెథడ్స్ ని మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు స్కాటర్ ప్లాట్ చార్ట్ యూజ్ చేస్తాం 2 మెథడ్స్ ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఓకే సో ఇందులో చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ సో సౌత్ రీజియన్ లో సేల్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్ ఎలా సెంట్రల్ రీజియన్ లో సౌత్ రీజియన్ సేల్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్ ఎలా సో ఇలా మన 2 మెథడ్స్ మనం ఇంత ముందు చూసిన బార్ చార్ట్ కానీ ఓకే నెక్స్ట్ పై చార్ట్ లో కానీ డోనట్ చార్ట్ లో కానీ ఓన్లీ 1 మెథడ్ నే కంపేర్ చేసాం అంటే సేల్స్ ని చూసాం లేకపోతే ప్రాఫిట్ ని చూసాం అంతే 2 మెథడ్స్ మనం కంపేర్ చేయలేము బార్ చార్ట్ లో కానీ పై చార్ట్ లో డోనట్ చార్ట్ లో కానీ 2 మెథడ్స్ ని మనం కంపేర్ చేయాలంటే మనకి స్కాటర్ ప్లాట్ చార్ట్ అనేది ఒక ఆప్షన్ అన్నమాట సో స్కాటర్ ప్లాట్ చార్ట్ లో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే బబుల్స్ లో ఉంటుంది అనమాట ఇట్లా బబుల్స్ కానీ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు బబుల్స్ కానీ వేరే షేప్ కావాలంటే పెట్టుకోవచ్చు ఇట్లా వేరే షేప్ లో కావాలంటే వేరే షేప్ లో పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయంటే మనకి చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి సో లెజెండ్ మీకు తెలుసు ఎక్స్ యాక్సిస్ తెలుసు వై యాక్సిస్ తెలుసు జూమ్ స్లైసర్ తెలుసు డేటా కలర్స్ వచ్చేసరికి మనకు తెలుసు ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క రీజన్ కి ఒక్కొక్క కలర్ ఉంది సో నెక్స్ట్ షేప్స్ ఇది కొత్త ఫీల్డ్ యాడ్ అయింది అన్నమాట ఇందులో షేప్స్ మీకు అంటే ఏదైనా ఈ 4 ఆప్షన్స్ ఏదో ఒక తీసుకోవచ్చు మీరు సో మనకి అవసరం కేటగిరీ మీరు ఆన్ చేశారనుకోండి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సౌత్ సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ అని చెప్పేసి అవసరం లేదనుకుంటే ఇక్కడ చూడండి సౌత్ ఇక్కడ కనిపిస్తుంది ఈస్ట్ సౌత్ అని మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు కేటగిరీ సో ఇది వచ్చేసరికి కలర్ బోర్డర్ అనమాట బోర్డర్స్ కి టైటిల్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకుంటే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అనమాట కొత్త ఆప్షన్స్ ఏంటంటే ఇందులో మనకి కొత్త ఆప్షన్స్ ఏంటంటే ఇందులో ఉంది ఇది ఒకటి కొత్త ఆప్షన్ ఏంటంటే మనకి ఇందులో కొత్త ఆప్షన్ షేప్స్ అనేది కొత్త ఆప్షన్ అనమాట న్యూ ఆప్షన్ వచ్చేసరికి షేప్స్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ లో న్యూ వచ్చేసరికి ఏంటంటే షేప్స్ ఎందుకంటే మనకి ఇందులో షేప్స్ ఉన్నాయి కాబట్టి ఈ షేప్స్ గురించి కొత్తగా యాడ్ అయింది అనమాట మిగతా అన్ని ఆప్షన్స్ అన్ని సేమ్ ఉన్నాయి ప్రీవియస్ మనం ఏదైతే ఆప్షన్ చూసామో ఫార్మాటింగ్ లో సేమ్ ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి ఓకే ఇది మనకి స్కాటర్ ప్లాట్ చార్ట్ సో ఇవి మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ అనమాట కేటగిరికల్ డేటాని విజువల్ చేయాలంటే సో ఈ చార్ట్స్ మనం యూజ్ చేసుకుంటాం ఈ విజువల్స్ మనం యూజ్ చేస్తాం కేటగిరికల్ డేటాని మనం ప్రజెంట్ చేయాలంటే ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ కాన్సెప్ట్ లో బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సో ఆల్ క్లియర్ కదా మ్యాప్ చార్ట్ లో డ్రాప్ డౌన్ ఆప్షన్ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి డ్రిల్ డౌన్ ట్రీ మ్యాప్ చార్ట్ ట్రీ మ్యాప్ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రీ మ్యాప్ లోకి వెళ్తాం సో ఇది ట్రీ మ్యాప్ ఓకే మన అక్కడ బేసిక్ గా కేటగిరీ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు కేటగిరీ డ్రిల్ డౌన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో సబ్ కేటగిరీ కాకుండా సో ఫ్రెష్ గా తీసుకున్నాను చూడండి సో ఫ్రెష్ గా ట్రీ మ్యాప్ తీసుకున్నాను ఓకే చూడండి ఇక్కడ సో కేటగిరీ వైజ్ సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేటగిరీ వైజ్ సేల్స్ కేటగిరీ సేల్స్ ఓకే సో ఇది సింపుల్ అనమాట కేటగిరీ వైజ్ సేల్స్ వచ్చేసింది డేటా లేబుల్ అనుకోవాలంటే అని తీసుకోవచ్చు ఓకే సైజ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ డిపెండ్స్ ఆన్ ద సేల్స్ అనమాట సేల్ అమౌంట్ మీద సైజ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్ డిపెండ్ సో ఇప్పుడు మనకేంటంటే సో సింగిల్ ఫీల్డ్ ఉంది అనుకోండి మనకి ఓన్లీ కేటగిరీ వైజ్ సేల్స్ చూడాలి మీరు గ్రూప్ లో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డీటెయిల్స్ లో యాడ్ చేసుకోవచ్చు సేమ్ కేటగిరీని డీటెయిల్స్ యాడ్ చేసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది కానీ 2 అంటే మనకి కేటగిరీ వైజ్ సబ్ కేటగిరీ అంటే మనకి హైరార్కీ కావాలి డ్రిల్ డౌన్ కావాలి అలాంటప్పుడు ఏంటంటే మనకి డీటెయిల్స్ ఆప్షన్ పనికిరాదు
మీరు సబ్ కేటగిరీ ఇక్కడ యాడ్ చేయలేరు అనమాట. సబ్ కేటగిరీ ఇక్కడ ఓవర్ రైట్ అయింది. యాడ్ చేయలేరు. సెకండ్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ చేయలేరు. ఓవర్ రైట్ అయింది. సో మీకు 2 ఫీల్డ్స్ ఉన్నప్పుడు మాత్రం లెజెండ్‌లో యాడ్ చేయాలి. లెజెండ్ గ్రూప్ అన్నమాట ఇక్కడ. ట్రీ మ్యాప్‌లో లెజెండ్ గ్రూప్ అంటాం. ఓకే. మనకు 2 ఫీల్డ్స్ ఉన్నప్పుడు గ్రూప్‌లో యాడ్ చేయాలి. మనకేమేం కావాలి? కేటగిరీ కావాలి. ఓకే. సబ్ కేటగిరీ కావాలి. చూడండి ఇక్కడ. 2 ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 2 యాడ్ చేసుకోవచ్చు. గ్రూప్‌లో అయితే 2 యాడ్ చేసుకోవచ్చు. కానీ డీటెయిల్స్‌లో అయితే ఓన్లీ సింగిల్ ఫీల్డ్ మాత్రం యాడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. మీరు 2 యాడ్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు డ్రిల్ డౌన్ ఆప్షన్స్ వస్తాయి. డ్రిల్ డౌన్ చేయడానికి 2 ఫీల్డ్స్ యాడ్ చేశారంటే హైరార్కీ ఇస్తున్నట్టు మీరు. 2 సెకండ్ ఫీల్డ్ యాడ్ చేశారు గ్రూప్‌లో అంటే హైరార్కీ మీరు ఇస్తున్నట్టు. సో హైరార్కీ ఉందంటే కంపల్సరీ డ్రిల్ డౌన్ ఉంటుంది ఇక్కడ. సో డ్రిల్ డౌన్ చేసి ఇప్పుడు చూడండి కేటగిరీ వైస్ సేల్స్ అన్నమాట. సో నాకు సబ్ కేటగిరీ వైస్ సేల్స్ కావాలి. డ్రిల్ డౌన్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ సబ్ కేటగిరీ వైస్ సేల్స్. ఓకే. అర్థమైందా? సో సెకండ్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నారంటే మీరు హైరార్కీ క్రియేట్ చేస్తున్నట్టు. హైరార్కీ అంటేనే అదే కదా సెకండ్ ఫీల్డ్ యాడ్ అవ్వడం. ఓకే. సో హైరార్కీ ఉందంటే కంపల్సరీగా డ్రిల్ డౌన్ ఉంటుంది. సో బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అన్నమాట. హైరార్కీ ఉందంటే మీరు సెకండ్ ఫీల్డ్ యాడ్ చేశారంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా డ్రిల్ డౌన్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. లేదా సింగిల్ ఫీల్డ్ తీసుకుంటే డ్రిల్ డౌన్ ఆప్షన్స్ రావు. చూడండి ఒకటే ఫీల్డ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. డ్రిల్ డౌన్ ఆప్షన్స్ రావు మీకు ఇక్కడ. మీరు ఎప్పుడైతే సెకండ్ ఫీల్డ్ యాడ్ చేశారో ఆటోమేటిక్‌గా ఇక్కడ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు హైరార్కీ అని చెప్పేసి చెప్పారు అక్కడ. సో పవర్ బి ఆటోమేటిక్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. మీకు డ్రిల్ డౌన్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. మీరు డ్రిల్ డౌన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ డ్రిల్ డౌన్ అయిపోయింది డేటా. నెక్స్ట్ లెవెల్‌కి. అదే కదా అజయ్ నీ క్వెషన్? ఆ! అన్న. అదే కదా! ఓకే. సో డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. కానీ మనకి డ్రిల్ డౌన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం డీటెయిల్స్‌లో యాడ్ చేయకూడదు. 2 ఫీల్డ్స్ మనం డీటెయిల్స్‌లో యాడ్ చేయలేం. సో 2 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి డీటెయిల్స్‌లో యాడ్ చేయలేం. 2 ఫీల్డ్స్ ఉంటే మనం గ్రూప్‌లో గాని, లెజెండ్‌లో గాని యాడ్ చేస్తాం. సింగిల్ ఫీల్డ్ ఉంటే గ్రూప్, డీటెయిల్స్ సేమ్ ఫంక్షనాలిటీగా వర్క్ అవుతాయి. సింగిల్ ఫీల్డ్ ఉన్నప్పుడు. కానీ 2 ఫీల్డ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆల్వేస్ యాడ్ ఇన్ ద గ్రూప్. అసలు ఇక్కడ యాడ్ చేయలేరు మీరు ముందు. సెకండ్ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఓవర్ రైట్ అయిపోద్ది మీకు ఆటోమేటిక్‌గా. ఇక్కడ యాడ్ చేయలేరు. సెకండ్ ఫీల్డ్ యాడ్ చేయలేరు ఇక్కడ డీటెయిల్స్‌లో. ఓకే. సో ఇవి మనకి కేటగరికల్ డేటా. విజువలైజింగ్ కేటగరికల్ డేటా. సో నెక్స్ట్ సెకండ్ టైప్ చూద్దాం. సెకండ్ ఇది తీసుకుందాం. ట్రెండ్ డేటా, డేట్ డేటా ఉంది కదా! ఇది సెకండ్ కింద కన్సిడర్ చేద్దాం. ఇది థర్డ్ కన్సిడర్ చేద్దాం. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏందంటే లైన్ చార్ట్. మనకి చెప్పాను కదా! లైన్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ట్రెండింగ్ అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇయర్ వైస్ సేల్స్ ఎలా ఉన్నాయి? క్వార్టర్ వైస్ సేల్స్ ఎలా ఉన్నాయి? మంత్ వైస్ సేల్స్ ఎలా ఉన్నాయి? ఇట్లా ట్రెండ్ చూపించాలన్నప్పుడు సో ఆల్వేస్ మనం లైన్ చార్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. ట్రెండ్ డేటా చూపించాలంటే ఆల్వేస్ మనం లేకపోతే డేట్ అండ్ టైం డేటా చూపించాలంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకొని లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. ఓకే. సో చూద్దామా లైన్ చార్ట్స్ ఎలా ఉన్నాయో? సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ అంతా మనకి బార్ చార్ట్స్ గురించి. సో దీని స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలమ్ చార్ట్, నెక్స్ట్ క్లస్టర్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, నెక్స్ట్ 100% స్టాక్డ్ బార్ చార్ట్, 100% స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఇవన్నీ మనం చూసాం ఫస్ట్ 6 ఆప్షన్స్. సో చిన్న డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కదానికి మేజర్ డిఫరెన్స్ ఏముండదు. చిన్న చూసే వే బట్టి చేంజ్ అవుతుంది అన్నమాట అంతే. సో అలానే సెకండ్ రో ఉంది చూసారా? ఈ సెకండ్ రో మొత్తం లైన్ చార్ట్ అన్నమాట. మనం ఈ లైన్ చార్ట్ లో ఈ 6 చార్ట్స్ మనం డిస్కషన్స్ లైన్ చార్ట్ లో. ఓకే. సో వన్ బై వన్ వెళ్దాం. సో చూడండి లైన్ చార్ట్, సింపుల్ లైన్ చార్ట్. తీసుకున్నాను లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ తీసుకున్నాను. నాకు మంత్ వైస్ సేల్స్ కావాలి. సో లైన్ చార్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే మంత్ వైస్ సేల్స్. ఓకే. మంత్ వైస్ సేల్స్. సో మంత్ వైస్ సేల్స్ కావాలంటే మనకి ఫీల్డ్స్ ఏమేం కావాలి? ఫస్ట్ ఆప్షన్ ఫీల్డ్స్ ఏమేం కావాలి? సో మంత్ ఫీల్డ్ కావాలి. నెక్స్ట్ సేల్స్ ఫీల్డ్ కావాలి. సో ఫీల్డ్ నాకు ఇక్కడ డేటాలో ఉన్నాయి. మంత్ ఉంది, సేల్స్ ఉంది ఇక్కడ ఇందులో. రైట్. నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్ ఏమన్నా చూద్దాం. సో ఫీల్డ్ వెల్స్ ఏమన్నా మనకి లైన్ చార్ట్ కి. సో మనకి లైన్ చార్ట్ కి ఫీల్డ్ వెల్స్ ఏమన్నా. సో చూడండి యాక్సెస్ ఉంది, లెజెండ్ ఉంది, వాల్యూస్ ఉంది, సెకండరీ వాల్యూస్ ఉంది, టూల్ టిప్స్ ఉంది. అంతే కదా? ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చూద్దామా? ఓకే. సో మనకి సో ఫీల్డ్స్ ఏమేం కావాలి మనకి? మంత్ కావాలి, సేల్స్ కావాలి. ఓకే రైట్. సో యాక్సెస్ అంటే మనకి మంత్ అన్నమాట ఇక్కడ. మంత్ యాడ్ చేయండి ఇక్కడ మీరు. మంత్ ఇది. సో ఆర్డర్ డేట్ లో మంత్ ఉంటుంది ఇక్కడ చూడండి.
డేట్ హైరార్కీ మీద మంత్ ఉంది కదా, ఈ మంత్ని ఇక్కడ డ్రాగ్ చేయండి, దేంట్లో తీసుకుంటుంది అది యాక్సెస్లోకి మంత్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సేల్స్. సో వాల్యూస్లో తీసుకుంటాము, వాల్యూస్ లైన్ చార్ట్ మనకి మంత్ వైజ్ సేల్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీరు డేటా లేబుల్ ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. జనవరిలో ఎంత సేల్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో ఎంత సేల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆర్డర్లో వచ్చేస్తాయి. ఓకే, సో ఇది మంత్ వైజ్ సేల్స్ మనకి సింపుల్ లైన్ చార్ట్ అనమాట. సింపుల్ లైన్ చార్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో టూల్ టిప్స్ మనం ఒకటి అర్థం చేసుకున్నాం. యాక్సెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి మంత్ వైజ్ సేల్స్ అంటే మంత్ యాక్సెస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ తీసేస్తాను ఇక్కడ, ఆర్డర్ డేట్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఆర్డర్ డేట్ అంటే చూడండి నేను చాలా ఉన్నాయి ఇక్కడ, ఇయర్, క్వార్టర్, మంత్, డే. సో అంటే మంత్ మోర్ దెన్ 1 వస్తుందంటే ఆటోమేటిక్గా డ్రిల్ లోన్ ఆప్షన్ వచ్చేస్తుంది. హైరార్కీ మోర్ దెన్ 1 ఉందంటే హైరార్కీ మీకు ఇక్కడ. సో హైరార్కీ అంటే ఇది మనకి హైరార్కీ ఉందంటే డ్రిల్ లోన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంతే కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇయర్ వైజ్ సేల్స్ ఉన్నాయి. ఫస్ట్ డిఫాల్ట్ గా ఇయర్ ముందు ఏముండదు మనకి, ఫస్ట్ ఇయర్ తో స్టార్ట్ అవుతుంది. ఇయర్ తర్వాత ఏంది మనకి క్వార్టర్, క్వార్టర్ వైజ్ కావాలంటే చూడండి ఇక్కడ క్వార్టర్ రావట్లేదు ఇక్కడ. డేట్ హైరార్కీ, ఓకే డేట్ హైరార్కీ పెడుతున్నాము, మనకి హైరార్కీ వస్తుంది. ఇయర్ తర్వాత క్వార్టర్, క్వార్టర్ రావాలి, క్వార్టర్ రావాలి. క్వార్టర్ 1 చూడండి, క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. సో నెక్స్ట్ మంత్ వైజ్, మంత్ వైజ్ కావాలంటే చూడండి మంత్ వైజ్ మీరు డ్రిల్ ఆన్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, ఇది సింపుల్ లైన్ చార్ట్ అనమాట. సింపుల్ లైన్ చార్ట్ వచ్చేసరికి మనం ఒక వాల్యూ తీసుకున్నాం అంటే మనకి మంత్ వైజ్ సేల్స్ తీసుకున్నాం, క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇలానే 2 మెజర్స్ కూడా తీసుకోవచ్చు మేము, అంటే మనకి సేల్స్ ని కావాలా, ప్రాఫిట్ కావాలి. లైన్ చార్ట్ అంటే మంత్ వైజ్ నాకు సేల్స్ కావాలా, ప్రాఫిట్ కావాలి. సో చూద్దామా, సేమ్ సింపుల్ లైన్ చార్ట్ తీసుకున్నాను ఇక్కడ, సింపుల్ లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ తీసుకున్నాను. సో మంత్ వైజ్, సో మనకి యాక్సెస్ లో మంత్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ వాల్యూస్ లో 2 ఉన్నాయి మనకి. లెజెండ్ వాల్యూస్ లో వాల్యూస్ ఉంది, సెకండరీ వాల్యూస్ ఉంది, 2 ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వాల్యూస్ లో సేల్స్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ, సెకండరీ వాల్యూస్ లో ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి 2 కనిపిస్తుంది అనమాట, సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మంత్ వైజ్ సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇప్పుడు తీసుకోండి, కోవిడ్ కేసెస్ ఉన్నాయి. సో కోవిడ్ కేసెస్, సో యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఈరోజు, అంటే మనకి మంత్ వైజ్ యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిశ్చార్జ్ అయ్యింది ఒకేసారి చూడాలి నేను. ఓకే, సో అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. 2 వాల్యూస్ మీరు ఒకేసారి చూపించవచ్చు. ఇట్లా ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, సో సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మార్చ్ మంత్ లో సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత. సో ఇదేమో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేల్స్ వచ్చేసరికి ఏమో లైట్ ఈ బ్లూ కలర్, ప్రాఫిట్ వచ్చేసరికి థిక్ బ్లూ కలర్ అనమాట. ఓకే, సో ఇదనమాట మనకి 2 యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు మీరు వాల్యూస్, సెకండరీ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ లెజెండ్ ఏంటంటే మనకి గ్రూప్ బై అవుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది కనిపిస్తుంది బాగానే ఉంది, నాకు ఇందులో కూడా మంత్ వైజ్ ఒకటి తీసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఇట్లా కనిపిస్తుంది మంత్ వైజ్ సేల్స్. సో లెజెండ్ యాడ్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ యాడ్ చేశాను లెజెండ్ లోకి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క కేటగిరీకి ఎంత సేల్స్ ఉంది. ఓకే, చూడండి కూడా కేటగిరీ వైజ్ మంత్ వైజ్ కనిపిస్తుంది, అట్లనే కేటగిరీ వైజ్. ఫర్నిచర్, సో మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసరికి ఫర్నిచర్, టెక్నాలజీ రిలేటెడ్ డేటా. చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అనమాట. నాకు ఫర్నిచర్ మార్చ్ లో ఫర్నిచర్ లో ఎంత సేల్స్ ఉన్నాయి, ఆఫీస్ సప్లైస్ ఎంత సేల్స్ ఉన్నాయి, టెక్నాలజీలో ఎంత సేల్స్ ఉన్నాయి. సో డేటా అనేది ఏంటంటే మనకి ఆ కేటగిరీ వైజ్ స్ప్లిట్ అయిపోయింది అనమాట, మన కేటగిరీ లెజెండ్ యాడ్ చేస్తే. ఓకేనా, సో అప్పుడు లెజెండ్ యాడ్ చేస్తాం. లెజెండ్ లో మనకి ఇట్లా మనకి ఒక్కొక్క కేటగిరీ వైజ్ చూడాలి అనుకున్నప్పుడు లెజెండ్ లో యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, టూల్ టిప్ అంటే మీకు తెలుసు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే క్వాంటిటీ కూడా ఎంత ఉందో కావాలి. సో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ క్వాంటిటీ కనపడదు, ఎందుకంటే క్వాంటిటీ మనం ఎక్కడ క్వాంటిటీ ఫీల్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి యూజువల్ క్వాంటిటీ మీకు కనపడదు. సో నా క్వాంటిటీ కూడా నేను చూడాలనుకుంటే క్వాంటిటీని తీసుకొచ్చి టూల్ టిప్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి క్వాంటిటీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఒక్కొక్క కేటగిరీకి
ఫర్నిచర్ కి క్వాంటిటీ ఎంత, నెక్స్ట్ ఆఫీస్ సప్లైస్ కి క్వాంటిటీ ఎంత, అన్నిటికీ క్వాంటిటీ కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది టూల్ టిప్. సో మీకు అర్థమైంది కదా? సో మనకి లైన్ చార్ట్ కి, సింపుల్ లైన్ చార్ట్ కి ఫీల్డ్స్ ఏమేం కావాలి, ఫీల్డ్ వెల్స్ ఏమేం కావాలి, ఫీల్డ్ వెల్స్ ఎలా తీసుకున్నాం, యాక్సిస్, లెజెండ్, వాల్యూస్ వచ్చేసరికి మీరు సింగిల్ అని తీసుకోవచ్చు, 2 అని తీసుకోవచ్చు. టూల్ టిప్స్ అని మీకు తెలుసు. ఇవి మనకి యూజ్ చేస్తే లైన్ చార్ట్ లో ఉన్న ఫీల్డ్ వెల్స్ అన్నమాట. సో నెక్స్ట్ తీసుకుందాం, మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. ఫార్మాటింగ్ ఆప్షన్ చూడండి. సో జనరల్ మీకు తెలుసు, పొజిషన్ కోసం. లెజెండ్ మీకు తెలుసు, ఎక్స్ యాక్సిస్ తెలుసు, వై యాక్సిస్ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండరీ యాక్సిస్, సెకండరీ వై యాక్సిస్ అంటే మనకి 2 ఉన్నాయి కదా ఇక్కడ. సో ఒకటి ప్రైమరీ, ఇది ప్రైమరీ అనుకోండి, సెకండరీ ఇది. సెకండరీ అందుకని ఇక్కడ కొత్తగా యాడ్ అవుతుంది అనమాట, సెకండరీ వై యాక్సిస్. ప్రజెంట్ ఏంటంటే మనం ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఆఫ్ అయింది. సపోజ్ ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేశారు, సెకండరీ వై యాక్సిస్ లో ప్రాఫిట్ యాడ్ చేశారు. ఓకే, లెజెండ్ చూడండి, ఇప్పుడు సెకండరీ వై యాక్సిస్ కూడా ఆన్ అయింది అనమాట. సెకండరీ వై యాక్సిస్ ఆన్ అయింది. దీన్ని ఫార్మాట్ చేసుకుంటే ఈ ఆప్షన్ లోకి. నెక్స్ట్ చూడండి డేటా కలర్స్. కలర్స్ మీకు బై డిఫాల్ట్ సేల్స్ కి ఇచ్చింది, ప్రాఫిట్ కి ఇచ్చింది. అలాగా ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేటా లేబుల్స్ మీకు తెలుసు. షేప్స్, షేప్స్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి లైన్ అనేది సాలిడ్ లైన్ ఉంది, డాటెడ్ లైన్ కావాలి. సాలిడ్ వద్దు, డాటెడ్ గా కావాలి. సో ఇట్లా డాట్లు వస్తాయి అన్నమాట. లైన్ స్టైల్ డాష్ కావాలి మీకు, డాష్లు డాట్లు కాదు, లైన్ కాదు, నాకు డాష్లు కావాలి. ఇలా వస్తుంది అనమాట. జాయింట్ టైప్ వచ్చేసరికి వేరే అన్నమాట. సో జాయింట్ టైప్ అనేది కొద్దిగా అక్కడ ఫార్మాటింగ్ చేంజ్ అవుతుంది అన్నమాట. రౌండ్ ఓకే, ఏదో అక్కడ ఫార్మాటింగ్ ఏదో లోపల ఎక్కడ చిన్న మైనర్ చేంజెస్ జరుగుతుంది ఈ జాయింట్ టైప్ యూజ్ చేస్తే. షో మార్కర్. సో షో మార్కర్ అంటే ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుంది అనమాట. అదే షో మార్కర్ ఆఫ్ చేసామనుకో, సో ఇక్కడ మనకి పైన డాట్స్ కనిపించవు అనమాట. చూడండి పైన డాట్స్ ఉన్నాయి కదా, కనిపించు. అదే మీరు షో మార్కర్ ఆన్ చేస్తే ఏంటంటే పైన డాట్స్ కనిపిస్తాయి అనమాట. ఇది నీట్ గా ఉంటుంది చూడడానికి. మార్కర్ షేప్ కావాలంటే మీరు ఏదైతే పెట్టుకోవచ్చు, మార్కర్ షేప్. సో మనకి క్రాస్ సింబల్ కావాలంటే క్రాస్ సింబల్ పెట్టుకోవచ్చు. ఇట్లా మన మ్యాథమెటిక్స్ లో మన గ్రాఫ్లు డ్రా చేసేటప్పుడు ఇట్లా క్రాస్ సింబల్స్ పెట్టేసి గ్రాఫ్స్ డ్రా చేస్తాం కదా. సో ఇట్లా మీరు క్రాస్లు పెట్టేసుకొని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో టైటిల్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, బోర్డర్స్ మీకు తెలుసు, షాడో తెలుసు, టూల్ టిప్ తెలుసు, యూజర్ హెడర్స్ తెలుసు. ఇవన్నీ ఫార్మాటింగ్ ఆప్షన్స్. కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మనకి ఇది ఒకటి అనమాట, సెకండరీ వై యాక్సిస్. ఎందుకంటే మీకు 2 కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి. సెకండరీ వై యాక్సిస్ సింపుల్ లైన్ చార్ట్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మిగతా ఇంకా లైన్ చార్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏరియా చార్ట్ అని చెప్పేసి ఉంటుంది. లైన్ చార్ట్ లో సెకండ్ టైప్ వచ్చేసరికి ఏరియా చార్ట్ అంటే మధ్యలో స్పేస్ ఉంది చూసారా, ఇదంతా ఫిల్ అయింది అనమాట. ఏరియా చార్ట్ తీసుకుంటే మనం స్పేస్ ఉంది చూసారా, ఇదంతా ఫిల్ అయింది. సో నెక్స్ట్ కాంబో చార్ట్ ఉంటుంది. అంటే ఒకే గ్రాఫ్ లో మనం లైన్ చార్ట్ చూపిస్తాం, నెక్స్ట్ ఒకే చార్ట్ లైన్ చార్ట్ చూపిస్తాం, నెక్స్ట్ బార్ చార్ట్ చూపిస్తాం, కాంబో చార్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 minute ఫోన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిబ్బన్ చార్ట్ అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే లైన్ చార్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో రిమైనింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్ లో? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ లవ్లీ వీకెండ్. థ్యాంక్ యూ. Thank you, Anna. Same to you.